సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ అండ్ ఆల్సో బ్రూయర్ అనేటువంటి సైకాలజిస్ట్ వీళ్ళు ఒక ప్రొసీజర్ చెప్పడం జరిగిందండి, టాకింగ్ క్యూర్ అని. వీ హ్యావ్ టు టాక్ టు సంబడి హూమ్ వీ ట్రస్ట్. మనం నమ్మిన వాళ్ళతోటి, బాగా నమ్మకం ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడడం ద్వారా మనలో ఉన్నటువంటి సంఘర్షణ, సమస్యని బయటికి రావడం. అంటే అచేతనంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క టెర్మినాలజీ ప్రకారం అన్కాన్షియస్, వి కాల్ ఇట్ యాజ్ అన్కాన్షియస్, అచేతనంలో ఉన్నటువంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు ఆ డిప్రెషన్కి రీజన్ ఏంటో తెలుసుకొని తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేసేవాడంటే తన దగ్గరకు వచ్చినటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఒక సెమీ డార్క్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని హీస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ దట్ యూ టాక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ అని చెప్పేసి. అంటే మీ మైండ్లోకి ఏమొస్తుందో ఫ్రీగా మాట్లాడండి, ఎవరు వినట్లేదు మీ మాటలో, యు ఆర్ అలోన్ ఇన్ ఎ రూమ్ అండ్ యూ టాక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, ఎవరు లేరు, నో బడీ ఈజ్ లిజనింగ్ టు యూ అని చెప్పేసి చెప్పినప్పుడు దే యూస్ టు టాక్ వెరీ ఫ్రీలీ. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు అంటే తెలియకుండా విని ఆ రీజన్ ఏంటో, అంటే తన సమస్యకి పరిష్కారం రీజన్స్ ఏంటో కనుక్కొని తగిన విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగేది. సో మాట్లాడడం అనేది మనకు ఎవరైతే బాగా నమ్ముతామో వాళ్ళ దగ్గరికి పోయి మనం మాట్లాడినప్పుడు, మన సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తప్పకుండా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.